యథాత రాజా తథా ప్రభయ అట్లాగే కడుతూ ఉంటుంది. అనంత అవినాష్ బాబే మాకంతా చేసాడు బాగానే ఉంది. అవినాష్ బాబు అంతా బాగుంది, మాకు ఇబ్బంది ఏమీ లేదు, హ్యాపీగా ఉంది. ఇప్పుడు స్టేట్ పరంగా వస్తే జగన్మోహన్ రెడ్డి టీడీపీ జనసేన ఇవన్నీ చాలా జరుగుతాయి. అవన్నీ కాదు, మాకు అవినాష్ బాబే కావాలి. మాకు అంతే, తూర్పు వరకు అంతే. మాకు అవినాష్ బాబు బాగా చేశాడు, మాకు అవినాష్ బాబే కావాలి అంతే. ఏ విషయమైనా పర్లేదు, అంటే మీరు ఏదైనా అనుకోండి నాకు పర్లేదు, కానీ మాకు మటుకు అవినాష్ బాబే కావాలి. ఒకవేళ అవినాష్ బాబు టీడీపీలో ఉన్నా లేకపోతే జనసేన ఉన్నది ఆయనకి వేస్తారా? ఆయనకే వేస్తాం మేము, ఎటైనా పర్లేదు మాకు. మేము వేసేది అంటే అవినాష్ బాబుకి ఓటేస్తాం. మాకు అనేది ఏంటంటే ఆయన ఇచ్చేది మాకు అంతటి ఇచ్చారు, ఏది కావాలంటే ప్రిఫర్ చేస్తున్నాడు ఆయన. కాకంగా వచ్చేస్తున్నాడు, అంతా చేస్తున్నాడు ఆయన, మాకు అంతా బాగా చేస్తున్నాడు. అవినాష్ బాబే చేస్తున్నాడు అక్కడంతా మాకంతా, మాకు ఈ వర్గంలో. అంటే ఇప్పుడు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు కదా, అయితే ఆయన మీకంటూ కార్యక్రమాలు ఏం చేయలేదంటారా? మాకైతే ఇంతవరకు ఏమి రాలేదు. మాకైతే అవినాష్ బాబు బాగా చేశాడు, నేను వాస్తవంగా చెప్పగలను అంతే. అంతకు మించి ఇంకేం మాట్లాడలేదు. ఎవరైతే బాగుందో, ఎవరైతే అదృష్టం ఉంటే ఎవరు వచ్చినా బాధలేదు మరి. అంటే ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారిని చూశారు, 19 నుంచి 23 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. వీళ్ళిద్దరు ఎవరు బాగా చేశారంటారు? పాలనలో జగనే కొంచెం మెరిట్లో ఉన్నట్టున్నాడు. పాలనలో మెరిట్లో ఉన్న అంటే రాష్ట్రం అప్పుల్లో బాగా భరించారని చెప్పి చాలా మంది అప్పులు అంటే ఎవరికైనా ఉంటుంది అప్పు. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు అప్పులు లేవా? ఈడి ఉన్న అప్పులు లేవా? ఆడొచ్చి ఇది తిరుగుతాడు, ఈడొచ్చి ఆడు తిరుగుతాడు, అంతేగా మరి. ఇప్పుడు మరి అభివృద్ధి విషయానికి వస్తే ఎవరు బాగా చేస్తారంటారు? అభివృద్ధి విషయం వస్తే జగనే చేసినట్టు ఉంటాడు. అంటే ఏం చేశారు మీరేమనుకుంటున్నారు? అంటే ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు? ఏం చెప్పాడు? డాక్టర్ వాడికి ఇచ్చాడు, పింఛన్ ఇస్తున్నాడు, ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు కదా. అంటే మరి ఇప్పుడు బయట గవర్నమెంట్ ఉద్యోగాలు శాలరీలు రావట్లేదు, అంగన్వాడీలని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి చాలా నిరసనలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. టైం పాస్ అది ఏం లేదు కాదండి, రోజులు గడుస్తున్నాయి, మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నాడు. అది యథాత రాజా తథా ప్రభయ అట్లాగే కడుతూ ఉంటుంది. యథాత రాజా తథా ప్రభయ అట్లాగే కడుతూ ఉంటుంది. అంటే ఎవరు వచ్చినా ఈ సమస్యలు ఆగమంటారా? ఆగమనే సమస్య ఉండదు కదా, కంటిన్యూషన్గా జరుగుతూనే ఉంటాయి. కాదంటే లేట్ అవుతుంది కొంచెం, 1 వీక్ 2 వీక్ అట్లా. అయితే 2024కి ఎవరైతే సీఎం వస్తే బాగుంటుంది అంటారు? నా ఉద్దేశం ప్రకారం అయితే మళ్ళీ అతనే రావాలి, జగన్.